టవర్ నిర్మించిన సభ్యుడు విజేతగా నిలుస్తాడు. ఇప్పుడు వస్తున్నాడు. కొన్ని కాళ్ళ చేతులతో పట్టుకోవడానికి మీరు ఎండ్ లైన్ వింటారా? బిగ్ బాస్ చదువుతున్నాను. కూర్చోండి. బిగ్ బాస్ మిగిలిన కూర్చోండి. బిగ్ బాస్ మిగిలిన 5 పోటీదారులకు ఇంటి చీఫ్ అవ్వడానికి 2వ అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఛాలెంజ్ లో స్టార్ట్ లైన్ నుంచి కోన్ ని కాళ్ళ మధ్యలో పెట్టుకొని గెంతుతూ వెళ్లి ఎండ్ లైన్ దగ్గర 8 కోన్స్ తో ముందుగా టవర్ నిర్మించిన సభ్యుడు విజేతగా నిలుస్తాడు. ఛాలెంజ్ లో పాల్గొన్న 5 సభ్యులు కలిసి ఏకాభిప్రాయంతో ఒక సంచాలకుడిని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. 8 కోన్స్ తో ముందుగా టవర్ నిర్మించిన సభ్యుడు విజేతగా నిలుస్తాడు. ఛాలెంజ్ లో పాల్గొన్న 5 సభ్యులు కలిసి ఏకాభిప్రాయంతో ఒక సంచాలకుడిని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. సంచాలకుడి నిర్ణయమే తుది నిర్ణయం. గుడ్ లక్ బిగ్ బాస్. రూల్స్ అతనా? ఛాలెంజ్ మొదలు పెట్టడానికి ముందు ఛాలెంజ్ లో పాల్గొనే సభ్యులు కోన్స్ ముందున్న ఎల్లో లైన్ వెనుక నిలబడవలసి ఉంటుంది. అక్కడ మీ బజర్ మోగగానే కోన్ ని కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఒక్కసారి ఎల్లో లైన్ దాటాక కోన్ ని చేతులతో పట్టుకోవడానికి వీల్లేదు. మీరు ఎండ్ లైన్ గ్రీన్ లైన్ దాటాక కూర్చొని చేతులతో పట్టుకోకుండా ఒక్క కోన్ మీద మరొకటి పెట్టవలసి ఉంటుంది. ఈ లేఖ చదవడం పూర్తి కాగానే సంచాలకుడిని ఎంపిక చేసి బిగ్ బాస్ కి తెలియజేసి ఛాలెంజ్ కోసం సిద్ధంగా ఉండవలసి ఉంటుంది. స్టార్ట్ బజర్ మోగగానే ఛాలెంజ్ ని మొదలుపెట్టి ఎండ్ బజర్ మోగేసరికి ఏ సభ్యుడైతే ఎక్కువ కోన్స్ ని ఒకదాని మీద ఒకటి నిలబెడతాడో ఆ సభ్యుడు విజేతగా నిలుస్తాడు. ఛాలెంజ్ చేసే సమయంలో పెడస్టల్ మీద ఉన్న క్యాప్స్ ని ధరించవలసి ఉంటుంది. ఓకే, ఈ లేఖని టీవీ ముందు చదివండి. ఛాలెంజ్ చేసే సమయంలో పెడస్టల్ మీద ఉన్న క్యాప్స్ ని ధరించవలసి ఉంటుంది. ఈ లేఖని టీవీ ముందున్న ఎల్లో మార్క్ మీద నిలబడి చదవవలసి ఉంటుంది. కవర్ చేయాలి. కానీ యూ కాంట్ టచ్ విత్ హ్యాండ్స్. ఓకే, టిల్ ద ఎండ్ యూ కాంట్ టచ్ విత్ హ్యాండ్స్. ఫోన్స్ వేసుకోండి. సంచాలకుడు చెప్తున్నారు. అందరూ కూర్చోండి. బిగ్ బాస్ రోజు కూర్చొని పెట్టాలి అన్నారు కదా. కూర్చొని పెట్టాలి. బిగ్ బాస్ కూర్చొని బిగ్ బాస్ మధ్యలో పెట్టాలి. కాల్ మధ్యలో పెట్టుకొని దూకాలి. మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడతాను. బిగ్ బాస్ మిగిలిన 5 పోటీదారులకి ఇంటి చీఫ్ అవ్వడానికి 2వ అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఛాలెంజ్ లో స్టార్ట్ లైన్ నుంచి కోన్లని కాళ్ల మధ్యలో పెట్టుకుని గెంతుతో వెళ్లి ఎండ్ లైన్ దగ్గర 8 కోన్స్ తో ముందుగా టవర్ నిర్మించిన సభ్యుడు విజేతగా నిలుస్తాడు. ఛాలెంజ్ లో పాల్గొనే 5 సభ్యులు కలిసి ఏకాభిప్రాయంతో అభయ్ కాకుండా ఒక సంచాలకుని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సంచాలకుడి నిర్ణయమే తుది నిర్ణయం. రూల్స్ ఇప్పటికే సీత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సంచాలకుని ఎంచుకొని ఛాలెంజ్ కోసం సిద్ధంగా ఉండండి. గుడ్ లక్. ఓకే, బిగ్ బాస్ నేనే